చాలా మందికి కంటి చుట్టూ వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి కోసం రకరకాల క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటారు. మరి దీనికి ఏం చేస్తే బావుతాయంటారు? వీటికి బంగాళదుంప చాలా బాగా పనిచేస్తుందమ్మా. సో, ఈ బంగాళదుంపనే కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డ అని జెప్పేసి, కొన్ని ప్రాంతాల్లో ఉల్లగడ్డ అని జెప్పేసి, కొన్ని ప్రాంతాల్లో పొటాటో అని జెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. సో, ఈ యొక్క బంగాళదుంప గుజ్జు మెత్తగా నూరేసేసి గుజ్జు తీసుకొని, గుజ్జులో కాస్త పాలు, కాస్త రోజ్ వాటరు కలిపేసేసి ఆ యొక్క పదార్థాన్ని ఎక్కడైతే కంటి వలయాలు భాగంలో నలుపుగా ఉందో ఆ భాగంలో సున్నితంగా మర్దన చేసేసి ఒక గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండడం కానీ, లేకపోతే రాత్రిపూట ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని అప్లై చేసేసి పొద్దున్నే మొహం కడుక్కున్నా కానీ ఈ యొక్క కంటి చుట్టూ ఉన్నటువంటి వలయాల సమస్య క్రమక్రమంగా తగ్గిపోతుందమ్మా. అసలు కంటి చుట్టూ వలయాలు ఎందుకు తయారవుతాయంటే నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ, అదేవిధంగా పోషకాహార లోపం ఉండడం కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉండడం కానీ, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ కంటి చుట్టూ వలయాల సమస్య పెరిగిపోతుంటుందమ్మా. సో, ఈ యొక్క సమస్య ఈ ఈ యొక్క కారణాల వల్ల ఈ సమస్య ఎందుకు పెరిగిపోతుందంటే, మనకు దేహంలో చర్మం మీద చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ముఖ్యంగా ఈ కంటి క్రింది భాగంలో నల్ ఎక్కువగా సంచితం కావడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంటుందనమాట. ఈ యొక్క పదార్థం బంగాళదుంప గుజ్జు నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థాలు 3 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల మెలనిన్ అనేటువంటి యొక్క రంజక పదార్థము ఆ యొక్క భాగం నుంచి తగ్గిపోతుంది కాబట్టి మళ్ళా కంటి చుట్టూ వలయాల్లోకి ఉన్నటువంటి సమస్యలు లేకుండా కళ్ళు కూడా కాంతివంతంగా, ఆకర్షణీయంగా తయారవుతాయమ్మా.